విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బెట్టింగ్ యాప్స్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ అన్నట్టు. దేంట్లో ప్రాణాలు పోతున్నాయి నాయనా అని ఒకవైపు, తర్వాత ఈ సెలబ్రిటీల లిస్టు రోజుకో లిస్టు బయటకు వస్తుంది అదొకటి, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోబోతోంది. మేబీ సిబిఐ కూడా ఎంటర్ అవ్వచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ని, అంత సీరియస్గా తీసుకుంది సర్కార్ అనేటువంటిది చెప్తున్నారు. నిజంగా తీసుకోవాల్సిందే, నిజంగా ఎంటర్ కావాల్సిందే. ఈడీ ఎంటర్ అవుతుంది అని మొన్నటి వరకు వార్తలు వచ్చినాయి. ఇప్పుడు సిబిఐ ఎంటర్ అవుతుంది అంటున్నారు. పారదర్శకంగా దీని మీద పూర్తిగా విచారణ జరగాల్సిందే. ఇందులో హవాలా డబ్బు ఉందంటున్నారు, చైనా నుంచి ఇది ఆపరేట్ అవుతుందంటున్నారు, ఏందో అసలు రకరకాలుగా చెప్తున్నారు. అది ఏదన్నా కావచ్చు గాక దీని మీద విచారణ అయితే జరగాల్సిందే. ఎందుకంటే ఎన్ని ఇన్సిడెంట్స్ చూడాలి, ఇంకెంతమంది చనిపోవాలి, అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక్కసారి చూడండి పాపం, ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే మేడ్చల్లో జరిగింది. ఇది మేడ్చల్ ప్రాంతానికి చెందిన సోమేష్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్స్కు బానిస అయ్యాడు. సంవత్సరాలుగా బెట్టింగ్కి బానిస అయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవ్వడంతో ఎలాగైనా డబ్బులు దక్కించుకోవాలని బయట నుంచి దాదాపు 2 లక్షల రూపాయల వరకు తీసుకొచ్చి బెట్టింగ్స్లో పెట్టాడు. అసలు ఐపీఎల్ పాజిటివ్ కంటే చాలామంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా బాధపడతారేమో ఈ వార్తను చూసిన తర్వాత. చూడండి, ఆనందించండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ ఈ బెట్టింగ్ జోలికి పోవడమేంది? అది కూడా నిన్న మొన్న ఒక వార్త వచ్చింది, బస్ డ్రైవ్ చేస్తూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు సెల్ ఫోన్లా పెట్టుకొని. ఇదెంత డేంజరు? అసలు కొన్ని వార్తలు అయితే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఆ తర్వాత భయం కూడా వేస్తుంది. ఇట్లా ఐపీఎల్ మ్యాచ్ల మీద బెట్టింగ్ ఇది అందరికీ తెలిసిందే. చాలామంది ఐపీఎల్ మ్యాచ్ అనగానే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అదేదో జూదం లెక్కనే అన్నట్టు ఇదిగా. ఇతను కూడా పాపం సేమ్ అదే జరిగింది. సోమేష్ అనే వ్యక్తి ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవ్వడంతో ఎలాగైనా డబ్బులు దక్కించుకోవాలంటే డబ్బులు సంపాదించాలి, ఐపీఎల్ మ్యాచ్ల మీద పెట్టి డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోని దాదాపు 2 లక్షల రూపాయల వరకు తీసుకొచ్చి బెట్టింగ్ పెట్టిండు. అయితే డబ్బులన్నీ పోవడంతో ఎలా తిరిగి చెల్లించాలో అర్థం కాని స్థితిలో తను మనోవేదనకు గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యూ ఇమాజిన్, మొత్తం ఓన్లీ కేవలం 3-4 రోజులు అవుతున్నది ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యి. 3-4 రోజులల్లనే ఆయన 2 లక్షల రూపాయలు తెచ్చిండు అని అంటే అసలు ఇక మ్యాచ్లు అయిపోయేంత వరకు ఇంకెన్ని రూపాయలు తెస్తుండేనో, అసలు ఇంకేమవుతుండేనో ఊహకు కూడా అందుతలేదు ఇది. సో ఈ 2 లక్షలు ఎట్లా ఇప్పుడు తీసుకొచ్చిండు, వస్తాయి అనుకున్నాడు, రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది తెలుస్తుంది, అప్పులలో వచ్చి అడుగుతారు, ఇంకా చెప్పడానికి లేదు. ఏం చేయాలా? తీరా చూస్తే ఆత్మహత్యనే శరణ్యం అనుకున్నాడు. తీరా పోయి డైరెక్ట్ పోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం చేయాలి? వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి? వాళ్ళు ఇంత దారుణం ఉంది. ఇప్పుడు ఏమైంది? అయితే ఎంతకీ ఆయన ఇంటికి రాలేదట. ఈ డబ్బులు తీసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, అయిపోయింది కథ. అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళకి. ఏందబ్బా మా కొడుకు ఇంకా ఇంటికి రాలేదు, ఏమైపోయిందా ఏందా అని వీళ్ళు ఎంక్వైరీ, అంటే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతోని ఫ్రెండ్స్తోని అందరితోని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిరు. అన్ని చోట్ల ఎంక్వైరీ చేసిరు. సాయంత్రం అయినా కూడా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినారు. అప్పటికే రైలు పట్టాలపై డెడ్ బాడీని ఫోన్ని గమనించి ఎంక్వైరీ చేయగా సోమేష్దే అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోయినరు. మా కొడుకు ఇట్లిట్లా మరి కనబడతలేడు, ఎటు పోయిండో ఏందో అని అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా రైలు పట్టాల మీద ఒకటి ఉంది, ఎవరో ఏందో అని. తీరా చూస్తే ఎంక్వైరీ చేస్తే ఏమైంది, వీళ్ళ కంప్లైంటు అట్లాగే పోలీసులు ఇక్కడ ట్రాక్ మీద చూస్తే సోమేష్దే. అతని తల్లిదండ్రులు బోర్న విలిపిస్తున్నారు. అవును, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎవరు అసలు ఊహకు కూడా అందదన్నట్టు ఇవన్నీ కూడా. 2 లక్షలు ఎలాగైనా చెల్లించే వాళ్ళం, కానీ ప్రాణాలు పోగొట్టుకుంటాడని తాము ఎప్పుడూ అనుకోలేదని బోర్న విలిపించారు. కొడుకు ఎన్ని కోట్ల అప్పు చేసినా నిజంగా తీర్పే అంత
కెపాసిటీ ఉండుంటే తల్లిదండ్రులు డెఫినెట్లీ అరే ఏదో ఒకటి చేసి ఎంతో ఏమన్నా ఉంటే అమ్మైనా సరే ఇట్లాంటి అప్పులు తీర్చేస్తారు. కానీ ఇప్పుడు చనిపోవడం అనే డిసిషన్ తీసుకుంటే ఎట్లా మరి? తప్పు చేయకంటే ముందన్న ఉండాలి, చేసిన తర్వాత ధైర్యంతో చెప్పే అంతనన్ను ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఇంత దారుణంగా ఎట్లా ఆలోచిస్తున్నారు? గతంలో కూడా గేమ్స్ ఆడుతూ ఉండే కానీ డబ్బులు పెట్టి ఆడుతున్నాడని ఎప్పుడు కూడా అనుకోలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ పిల్లలు వాళ్ళ ఫోన్లలో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చాలామంది తల్లిదండ్రులకు అసలు తెలియదు. వాళ్ళు కూడా గదే చెప్తున్నారు. ఆడుతుండే ఇప్పుడు సెల్ ఫోన్లలో ఎవరైనా సరే గేమ్స్ ఆడుతున్నారు అని మనకు కూడా చూస్తాము, కనిపిస్తుంది. డబ్బులు పెట్టి ఆడుతున్నాడు అని తల్లిదండ్రులకు ఇట్లా తెలియనటువంటి సందర్భాలు ఇంకా ఉన్నాయి. ఇది ఒక్కటే కేసు బయటపడ్డది కానీ చాలా లెక్కలేనన్ని. అదే కదా ఇప్పుడు బాధ. ఇప్పుడు పోలీసులకి ఇట్లా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మేం మోసపోయినామని ఎంతమంది వస్తున్నారో ఆ లెక్క అసలు చెప్పడానికి కూడా లేదట. అంతమంది ఇట్లా బెట్టింగ్ యాప్స్ ద్వారా మా పైసలు పోయినాయి అని పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేస్తున్నారట. అయ్యో ఈ యాప్లు ఆడినాం మాకు ఇన్ని పోయినాయి, ఈ యాప్లు ఆడినాం ఇన్ని పోయినాయి. ఇట్లాంటి కోకొల్లలు కాదు కుప్పలు తెప్పలు వస్తున్నాయట. ఏం చేయాలి? ఇట్లా లాస్ట్కి వస్తే ఇట్లా ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇగో గిట్లుంది. ఇట్లా పోతున్నాయనే కదా ఇప్పుడు పెద్ద పోరాటం స్టార్ట్ అయింది. వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయండి, ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఈ వార్తలు ఇంత నడుస్తున్నటువంటి టైంలో మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ మీద బెట్టింగ్ పెట్టిండంటే సోమేష్ అసలు ఎట్లా ఆలోచించిండు, ఏం చదువుకుంటున్నారు మీరు, ఏం తెలుసుకుంటున్నారు? బెట్టింగ్ అంటే ఏమిటో కూడా తెలియనోడికి, ఆన్లైన్ గేమ్స్ మీద అసలే ఇంట్రెస్ట్ లేనోడికి, గ్యాంబ్లింగ్ గురించి ఇంచు కూడా అవగాహన లేనోడికి డబ్బుల మీద ఆశ కల్పించి ఈజీ మనీపై ఇంట్రెస్ట్ పుట్టించినవే ఈ బెట్టింగ్ యాప్స్. ఎగ్జాక్ట్లీ అసలు అటువైపు కూడా కన్నెత్తనోడు, అసలు అటువైపు కూడా చూడనోడు కూడా ఇటువైపు టర్న్ అవుతున్నారు అని అంటే ఆ యాప్స్కి సంబంధించి ఎంత భయంకరంగా ప్రమోషన్ వస్తుంది అనేది దయచేసి ఇందులో చెప్పకనే చెప్తున్నాయి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాటల్ని గుడ్డిగా నమ్మి అడ్డంగా బుక్ అయిపోయిన వాళ్ళు లెక్కలేనని సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులకు లెక్కలేదు, వాళ్ళు కోల్పోయిన జీవితాలకు విలువ కట్టగలమా? వాళ్ళ నష్టాన్ని ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ పూడ్చగలరా? ఇది అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా అదే. మా జీవితాలతోని ఆడుకొని ఒక రకంగా పూర్తిగా ఇగో ఇట్లాంటి తల్లిదండ్రుల పరిస్థితి ఇంత దారుణంగా ఇట్లా అవ్వడానికి కారణం కూడా ఈ బెట్టింగ్ యాప్స్, వీటిని ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీస్. మీరు ఎంతో కొంత డెఫినెట్లీ మీరు తీసుకునే ప్రమోషన్ చేసి ఉంటారు. కానీ వీళ్ళ కన్నీళ్లకు, వీళ్ళ జీవితాలు కోల్పోయిన వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఎవరైనా సరే కేసులు అయితే కోట్ల చుట్టూ తిరుగుతారు. అదంతా కాదు. మనకు కూడా ఒకటి ఉండాలి కదా, మానవత్వం అనేది కొంతనన్ను ఉండాలి కదా. అది ఉంటే అసలు వీటి జోలికే ఓం కదా. ఎన్నేండ్ల నుంచో జరుగుతున్నది, ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడో జరగాల్సింది యాక్చువల్లీ. మన దగ్గర అసలు ఈ యాప్స్ నిషేధం అయినా సరే విచ్చల విడిగా ఈ యాప్స్ రోజుకొకటి తీరుగా పుట్టుకొచ్చినాయి. దీని మీద పెద్ద హవాలా డబ్బున్నది అంటున్నారు. తర్వాత ఎవరెవరు ఉన్నారో, ఎవరి హస్తం ఉన్నదో, రోజుకి ఎన్ని కోట్లు చేతులు మారిందో అసలు ఇక లెక్క కూడా లేదు. కనీస అవగాహన లేకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ యాప్స్ని ప్రమోట్ చేసిండ్రు. ఇప్పుడు జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఒక అడుగైతే పడింది. నిజంగా ఇదైతే కొంత సంతోషించాల్సిందే. ఒక అడుగైతే డెఫినెట్లీ పడ్డది. ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఈ ఐపీఎల్ బెట్టింగ్ కావచ్చు, ఇక రకరకాల యాప్స్. ఈ యాప్స్ అసలు ఏడ కూడా కనబడద్దు, ఎక్కడ కూడా కనబడద్దు. మొత్తంగా కూడా ఎట్లా అంటే ఇక బెట్టింగ్ అనే పదం వింటేనే భయపడేలాగా చట్టాలు తేవాలి, అట్లాగే చర్యలు కూడా ఉండాలి. ఇది ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే రెస్పాండ్ అవుతున్న విధానం ఇది. సో దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. చాలామంది కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నారు. అప్పట్లో డ్రగ్స్ కేసు అయింది కదా, గట్లనే అయ్యి ఇది కూడా అట్లనే అవుతుందా? ప్లీజ్ దయచేసి అట్లా మాత్రం కాకుండా చూడండి. ఎందుకంటే మన రాష్ట్ర సర్కార్ డ్రగ్స్ మీద నిజంగానే ఉక్కుపాదం మోపింది. ఈ మధ్యకాలంలో అసలు
ఎక్కడ కూడా అంత ఈజీ ఏం లేదు. ఇంకంతే, దొరికితే అంతే సంగతులు. సో ఈ బెట్టింగ్ యాప్స్ మీద కూడా అంతే సీరియస్గా చర్య ఉండాలి. కేంద్రం కూడా ఇన్వాల్వ్ కావాలి. కేంద్రం కూడా దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే.